తిరుపతి అంటే పవిత్ర పుణ్యక్షేత్రాలకు చెందిన రోజుకి 1,00,000 మంది భక్తులు అంటే యాత్రికులు వస్తూ పోతూ ఉంటారు. తిరుపతిలోను 5,00,000 మంది జనాభా నివసించే ప్రాంతంలో విద్యుత్ ఛార్జీలు ఎలా భారీగా పెంచారంటే ఊహించిన రీతిలో గృహిణులు భయపడిపోతున్నారు. ఎంతొచ్చింది నెల నెల కరెంటు బిల్లు చూస్తే విపరీతంగా పెరిగిపోతుంది. పోనీ కరెంటు బిల్లు విపరీతంగా పెరిగిపోతుంది, నాణ్యమైన కరెంట్ ఇస్తున్నారంటే నాణ్యమైన కరెంట్ ఇవ్వకుండా పూర్తి కట్ చేస్తూ ఉన్నారు. ఈ రోజు అయితే తెల్లారి 8 నుంచి ఆఫ్ చేసి మధ్యాహ్నం 2 గంటలకు ఇచ్చాడు, మళ్ళా 3కి ఆఫ్ చేసి 4కి ఇచ్చాడు, 4కి వచ్చి 5కి అన్నాడు, 5కి ఆఫ్ చేసి 6 వరకు ఇప్పుడు ఇస్తున్నాడు. అంటే సాటర్డే రోజు అంటే శనివారం రోజే ఎక్కువ మంది ఇళ్ల కాడ ఉంటారు, శనివారం కానీ ఆదివారం కానీ. ఇలాంటి టైంలో పవిత్ర పుణ్యక్షేత్రమైన ఈ తిరుపతి పుణ్యక్షేత్రంలో కరెంట్ ఆఫ్ చేయడం అనేది చాలా దుర్మార్గతనం. ఇదే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు నాణ్యమైన కరెంట్ ఇస్తాను, కరెంటు ఛార్జీలు పెంచను అని ఘంటాబాజాగా చెప్పిన వ్యక్తి ఈరోజు పవిత్ర పుణ్యక్షేత్రంలో కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు పోతుందో తెలియదు పరిస్థితి. ఎండలు విపరీతంగా ఉన్నాయి. ఎండలకి 9 నుంచే వేడి విపరీతం స్టార్ట్ అయింది. సాయంకాలం 6, 7 అవుతా ఉన్నా వేడి తగ్గడం లేదు. అలాంటప్పుడు ఫ్యాన్ అయినా వేసుకుందాం అంటే కరెంట్ ఎప్పుడు వస్తుందో లేదని విలేజ్ల కన్నా దారుణంగా తిరుపతిలో తయారవుతా ఉంటే ఈ విద్యుత్ శాఖకు సంబంధించిన మంత్రి కావచ్చు, సంబంధించిన అధికారులు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు ఏం చేస్తున్నారు? తిరుపతిలో ఎంత నాణ్యమైన కరెంట్ ఇస్తున్నామా, కరెంట్ నాణ్యంగా ఆఫ్ చేసేస్తున్నామా, కరెంటు మిగిలిబాటు చేసుకుని బయట ఏమైనా అమ్ముకుంటున్నారా ఈ రాష్ట్ర ప్రభుత్వం? ఏం అర్థం కాని పరిస్థితి ఉంది. కరెంటు బిల్లు పెంచారు, కరెంట్ అన్నా సక్రమంగా కాదు. కరెంటు బిల్లు పెంచాలని, నాణ్యమైన విద్యుత్ ఇస్తానని మీరు ఏది చెబితే దానికి రివర్స్ అని ప్రజలకు మరోసారి పోయింది. సీఎం గారు మీరు దృష్టిలో పెట్టుకొని ఇంకనైనా పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతి కావచ్చు, కాళహస్తి కావచ్చు, కాణిపాకం కావచ్చు, విజయవాడ కనకదుర్గం కావచ్చు, సింహాద్రి అప్పన్న కావచ్చు, ఇలా టెంపుల్స్ ఉన్న ఏరియాలో 24 hours into 7 కరెంటు నిరంతరం ఇవ్వాలని విలేజ్లకి పెట్టి మీరు ఇవ్వడం లేదు. 24 hours రైతులకు ఇవ్వడం లేదు, ఇటు ఇళ్ళకి ఇవ్వడం లేదు. పట్టణాలకి ఇస్తానికి పవిత్ర పుణ్యక్షేత్రం మీరు ఇచ్చిన హామీని కూడా తొంగలో తప్పుతా ఉంటే మిమ్మల్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ప్రజలకు అర్థమైంది బాగా. ఇది మంచి పరిణామం కాదు. మీరు పెంచిన వెంటనే విద్యుత్ ఛార్జీలు తగ్గించి ముందు ఎలా వస్తా ఉందో 24 జూన్ వరకు అలానే కరెంట్ ఛార్జీలు రావాలని, నాణ్యమైన కరెంట్ ఇవ్వాలని మిమ్మల్ని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. మీరు ఇస్తారని ఆశిస్తున్నాం. కాబట్టి ఇవ్వలేదంటే మీరు చరిత్రహీనులుగా మిగిలిపోతారని తిరుపతి ప్రజలు ప్రతి ఒక్కరూ, పైగా మహిళల దృష్టిలో వాళ్ళకి వంట చేసే కార్యక్రమంలో మిక్సీ కావచ్చు, గ్రైండర్ కావచ్చు, అనేక రకములు కరెంటుతో పని లేకుండా తమిళలో రోడ్లు ఇల్లు పెద్దగా ఉండవు, చాలా ఇబ్బంది పడతాం వంటలకు కూడా. కాబట్టి మీరు దృష్టిలో పెట్టుకొని స్త్రీశక్తి ఎదగాలని ఉపన్యాసాలు ఇచ్చేది కాదు, స్త్రీశక్తి కనీసం ఇంట్లో వండి పెట్టేదానికన్నా కరెంటు నాణ్యమైన కరెంట్ ఇవ్వాలని ముఖ్యమంత్రిని కోరుకుంటున్నాం.